బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. సిట్టింగ్ ఎంపీ అయిన తనకు మొదటి జాబితాలో పేరు లేకపోవడం బాధాకరమన్నారు. రెండో జాబితాలో అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారాయన. తన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ సోయం బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. సోయం బాపురావుతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాబోయే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీకి సంబంధించి పేరు రాలేదు. దానికి సంబంధించి మాట్లాడడానికి ఎంపీ సోయం బాపురావు అంటున్నారు. బాపురావు గారు, ఎందుకు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాలేదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టికెట్ వచ్చినా రాకున్నా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 43 సంవత్సరాల తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం ఒకటే జరుగుతుంది, ఏంటంటే రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత మొదటిసారిగా మన తెలంగాణకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్ బాపురావు, సెకండ్ లిస్ట్లో పేరు వస్తుందన్న నమ్మకం ఉందా మీకు? తప్పనిసరిగా సెకండ్ లిస్ట్లో అంటే 43 మంది ఉన్నారు కాబట్టి సర్వేలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్వేలలో కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి సర్వేలు పూర్తయిన తర్వాత రెండవ లిస్టులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇస్తుందనే ఒక నమ్మకం నాకు ఉంది. ఒకవేళ పేరు రాకపోయిన పక్షంలో సోయం బాపురావు ఏం చేయబోతున్నారు? భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉండబోతున్నాయి? ఏమైనా ఆలోచన చేసుకున్నారా ముందే? తప్పనిసరిగా సెకండ్ లిస్ట్లో కూడా పేరు రాకపోతే ప్రకటించిన తర్వాత మేము ఆలోచిస్తాం. రైట్, ఒక ఆదివాసీ నాయకుడు, అంటే గతంలో కూడా మీరు ఎంపీ గెలిచిన టైంలో కేంద్ర సహాయ మంత్రి వస్తారు, కేంద్ర మంత్రి అవుతారు అన్నది ఒక రకమైన చర్చ జరిగింది. ఈసారి ఖచ్చితంగా సోయం బాపురావు ఆదిలాబాద్ ఎంపీ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు, సెంట్రల్ మినిస్టర్ అన్న యాంగిల్లో సొంత పార్టీ నుంచే కొంత నేతలు పొగబెడుతున్నారు, మిమ్మల్ని పొమ్మని లేక అధిష్టానానికి మీ పైన తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు అన్నది ఒక రకమైన వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఏమంటారు దానిపైన? అది కూడా వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే నేను ఒక ఆదివాసీ బిడ్డగా రెండవసారి కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత మంత్రి పదవిలో మొదటి స్థానంలో ఉంటాను. కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోనిచ్చుండే, ఇక్కడనే టికెట్ తీసేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనలో కోణంలో కూడా ఆలోచిస్తే చేస్తే చేయొచ్చు కూడా. రైట్, థ్యాంక్ యూ బాపురావు గారు. సో ఇది పరిస్థితి. ఆదివాసీ బిడ్డ అయినందుకు కొంత తనపైన కక్షపూరితంగా సొంత పార్టీ నేతలు రాబోయే ఎన్నికలు భవిష్యత్తు తనకు బాగుంటుంది, ఫ్యూచర్లో కేంద్ర మంత్రి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది కావాలని కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. రెండో లిస్టులో ఖచ్చితంగా తన పేరు ఉంటుందని చెప్తున్నారు. సో రెండో లిస్టులో పేరు రాని టైంలో తన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రధాని మోడీ సభని విజయవంతం చేయాలని చెప్పేసి సోయం బాపురావు పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.